యేసుప్రభు వారు మరణం అవునంతగా తనను విధేయత చూపి తగ్గించుకున్నారు. తండ్రి అయిన దేవుడు దాన్ని ఎంత గొప్పగా హెచ్చించారో తెలుసా? అది మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఆకాశం ముందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దాన్ని తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా హెచ్చించారో తెలుసా? అందుచేతను ప్రతి మోకాలు యేసునామంలో ఉంగినట్లును, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి ఒక్కరి మోకాలు వంగునట్లుగా ప్రభువుని హెచ్చించారు. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ఒప్పుకొనేలాగున ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మన జీవితంలో ఎన్నోసార్లు ఎవరైనా మనం నిందించినప్పుడు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎవరైనా మనల్ని దూషించినప్పుడు కొన్నిసార్లు మనం తగ్గించుకోనాలి. అలా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. యేసుప్రభు వారు మరణమవునంతగా ఎప్పుడైతే తగ్గించుకున్నారో అలాగే తండ్రి అయిన దేవుడు యేసుప్రభువుని అంత గొప్పగా హెచ్చించాడు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు. అయితే మనం కూడా తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉందామా? ఈ చిన్ని మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.